చేసుకుంటే ఆమెనే కదా మన వీడియోలో చెప్పింది. ఫోటో పంపించింది. బయటికి రా బయటికి నీకు తెలియదా రామారావు గారు? తెలియదా ఎవరు? ఎందుకు కొంచెమైనా సిగ్గుశారు వాళ్ళతో పడక ఇంకా నీకు తెలిసిన పెళ్ళయిందామా నీకు? నాకు పెళ్ళయింది, 2 పిల్లలు, విడాకులు అయిపోయాయి. విడాకులు పిల్లలు ఉండగా ఇదేంది మరి ఇంటితోటి ఏంది? పిల్లోడు వయసే కదా ఆడు, నువ్వు ఆయనతోటి ఏం చేస్తున్నావు మరి? నాకు అంత పిల్లలు లేరుగా, విడాకులు ఇచ్చేస్తాం ఆయనకి. నాకు పడట్లేదు. పడకపోతే ఓకే, నీకు పడకపోతే నువ్వు బాగానే ఉన్నావు. నాకు సెట్ అవ్వదు, అందుకోసం విడాకులు ఇచ్చేస్తాం. మా పిల్లలతో ఇతను మా పక్కన ఉంటాడు. నేను అనేది ఇప్పుడు సరే నువ్వు విడాకులు ఇచ్చినావు, ఆయన వదిలేసి ఇన్నెందుకు తగులుకున్నావు అంటున్నా. మరి లేకపోతే ఇక్కడ దాకా తీసుకొచ్చి ఆగరా నీ ఫాల్తు పాడకావు, ఏం మాట్లాడుతున్నావు? సిగ్గు శరం లేదు కాదు నీకు. రామారావు అనే అతను తెలియదా నీకు? ఏమవుతాడు నీకు? బాడక అంత అవసరం అయిపోయిన తర్వాత వాడు అవసరమే లేదు కదా. ఇన్ని రోజులు ఎందుకు తిరిగినావు నువ్వు వాడితోటి? ఎవరు చెప్పాడు? నేను అన్ని తీస్తా. నువ్వు ఎక్కడెక్కడ తిరిగినావు, ఏమేమి కాని నడిపినావు అన్నీ ఉన్నాయి. తీసుకొస్తా. ఎందుకు కథలు చేస్తున్నావు? తీసుకొస్తా. నీకు తెలియదా రామారావు గారు? తెలియదా ఎవరు? ఎందుకు తప్పు చేసి ఫాల్తు ఏమవుతాడు నీకు? నీకేమవుతాడా అన్న చెప్పు. చేయకుండా మాట్లాడతా కానీ మరి నువ్వు చెప్పు. నీకు కొంచెం సిగ్గుశరం ఏం లేదా నీకు? నువ్వు కాదు ఎవరితో తిరిగినావు, ఏమేమి చేసినావు, నీకు చేసి వానితో తగులుకున్నావు, వాని జీవితానంతా సిగ్గు లేదా? ఫాల్తు పడకావు. ఏమైతే మీ అయ్యకి ఈమెకి ఏం రిలేషన్ లేదా చెప్పు? ఉందా లేదా? నాకేం తెలుసు అన్న. నీకేం? నువ్వు ఇంటి దాకా వచ్చినప్పుడు నీకు తెలియదా? కాదు మీ అయ్య ఇంటి దాకా వచ్చినప్పుడు ఆమె వచ్చినప్పుడు తెలియదా? ఎట్లా పరిచయం అయింది మరి నీకు? సందులో పరిచయం అయిందా? ఇంట్లో పరిచయం? నువ్వు అన్ని డ్రామాలు దెంగకు. నువ్వు చేసిన అన్ని కాదు, వాడు చెప్పే అన్ని కానీలే. మీరు ఎక్కడెక్కడ కాదు, నువ్వు వాళ్ళ ఇంటి దాకా పోయి వానితో రిలేషన్ ఉండగా వాడిని కొడుకుతో తిరుగుతా. నీకు తెలియట్లేదురా ఇప్పుడు? ఇక్కడ రామ్మ ఏడికి వెళ్ళినా నీకు అన్ని కుదరదు. కానీ ఇక్కడ ఫస్ట్ వదులుతా, కానీ ఇక్కడ ఫస్ట్ వదులుతా. నీకు ఏమైంది? లవర్ అవుతుందా? చేయి పట్టుకుంటే ఏమైందిరా నీకు? ఫాల్తు పట్టుకో. సిగ్గుశరం ఉందా? మీ అయ్యా కాదు, మీ అయ్యతో ఏమైనా రిలేషన్ ఉందా లేదా? నాకు తెలియదు. నీకు తెలియదని డ్రామాలు దెంగకు. నువ్వు ఎవరు చెప్పాడు? నువ్వు ఉన్నప్పుడు తెలియదా అమ్మ? నువ్వు కలవలే అంతోటి? నీకు ఇట్లా మాట్లాడతా. ఇక్కడ ఉంటే మాట్లాడతా, నువ్వు వెళ్తా అంటే కుదరదు. నువ్వు కాదు, నీకు కొంచెం సిగ్గు శరం లేదు. వాళ్ళ ఆయనతో తిరిగేసి కాదు తలకు మాసినా కాదు. నువ్వు కొంచెమైనా ఒకటి నువ్వు ఒకరితో కలిసినావు, తిరిగినావు, వాని కొడుకుతో ఎట్లా తిరుగుతావు అట్లా కొంచెం చూసినా. నేను అందుకే మాట్లాడుతున్నా. నువ్వు ఏమేమి చేసినా అన్ని తెలుసు. కాదు ఆయనతో ఉన్నప్పుడు వాళ్ళ కొడుకుతో ఎట్లా కలిసి తిరుగుతున్నావు? సిగ్గు అనిపించట్లే నీకు? ఏమవుతారు? దేనికి వచ్చావు? కలవనికే వచ్చినావు. దేనికి వెళ్ళినావు లోపల? ఏం చూస్తావు? అక్కడ వచ్చేది ఉండే అప్పటికే చదువుకొని వస్తున్నావు. నేను ఆల్రెడీ వస్తున్నప్పుడే చదువుకొని వస్తున్నారు. మీరు ఆల్రెడీ సౌండ్కే వచ్చేసారు. ఇంకా డ్రామాలు చేస్తున్నావు. చూసావా గీసావా అని కెమెరా ఎవడో అని కాదు, వాడిని తీసుకొస్తా, అన్ని చేస్తా. నువ్వు ఆయనతో రిలేషన్ పెట్టుకొని వానితోటి 4 సంవత్సరాలు ఉన్నావు, మంచిగా కలిసినావు, అన్ని అయిపోయినాయి. వాని తర్వాత వాని కొడుకుతో ఎట్లా తిరిగిపోద్దు అయితే చెప్పు? ఎవరు చెప్తాడు? ఎవరు చెప్పాడు? నేను తీస్తా. కాదు నీకు తెలియదా? మీ అయ్యతో ఇక్కడ వినమ్మా. నువ్వు కాదు ఎవరు చెప్పారు? సందులో నీకు తెలుసా లేదా? మీ అయ్యతోటి ఈమెకి ఉందా నీ రిలేషన్? తెలియదా? నీకు ఇప్పుడు తెలిసినది. మరి ఇప్పుడు ఏమంటావు చెప్పు? ఇప్పుడు ఏమంటే మాట్లాడుతావు? కాదు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నీకు తెలిసింది మీ అయ్య ఇక్కడ వినరా బాయ్,
మీ అయ్య ఏటి వింటారు నువ్వు నడువయ్యా ఇక్కడ కాదు, మీ అయ్యతోటి ఈమెకి రిలేషన్ ఉంది ఆల్రెడీ. ఆమె చెప్పట్లేదు, దొంగ నాటకాలు చేస్తుంది. మీ అయ్యతోటి తిరిగి నీతోటి తిరుగుతుంది. కొంచెం ఇక్కడ వినమ్మా, ఎంతమందిని ఇట్లా మోసం చేసి ఇట్లా చేస్తున్నావో అర్థం కాదు. నీ కొంచెం వాయి వరుస విలువలు ఏం తెలియదా నీకు? మనిషివి కాదా నువ్వు? మైండ్ కాదు నీకు ఉండాలి మైండ్. ఎవరు ఆడితో ఫోన్ మాట్లాడిపిస్తా, అన్ని వినిపిస్తా, కథలు కాదు. మీ అయ్యా ఇక్కడ విను, ఇప్పుడు ఇప్పుడు చెప్తా విను. ఇక్కడ వినరా బాయ్ ఫస్ట్. నీకు సంబంధం అదే చెప్తున్నా. మీ అయ్యా ఆల్రెడీ నాకు ఫోన్ చేసి చెప్పిండు నువ్వు ఈమెతో తిరిగి అంత చెడిపోతున్నావు అని. ఆల్రెడీ మీ అయ్యా ఆల్రెడీ రిలేషన్ ఉండు. అలాంటప్పుడు నీకు సిగ్గు అనిపించట్లేదురా? ఫాల్తు పడకవు. దీనికి సిగ్గు లేదు అసలు. ఇప్పుడు కూడా అట్లనే మాట్లాడుతుంది. ఆమెకు రిలేషన్ ఇప్పుడైనా ఒప్పుకుంటావా లేదా? నీ ఇష్టం, నీకు ఎట్లా. నువ్వు అన్ని డ్రామాలు చేయకమ్మా. ఆల్రెడీ ఫోన్లో మాట్లాడి రికార్డింగ్ వినిపిస్తావు చూడు. మీ అయ్యా కంప్లైంట్ ఇచ్చిండు, వచ్చి నీతో డైరెక్ట్ చెప్పలేక మీ అయ్యా నాకు ఫోన్ చేసి చెప్పిండు. నీకేమైనా సిగ్గుందా రా నీకు? వాళ్ళు కలిసిది ఏదో తప్పు చేసి వాళ్ళు తిరిగిరు, వాళ్ళు చేసారు. అలాంటి వాళ్ళతో ఎలా రిలేషన్ పెట్టుకుంటావు నువ్వు? ఫాల్తు పడకవు. సిగ్గు శరం లేదు, ఏం లేదు. ఒక వాయి వరుస తెలియకుండా ఎట్లా తిరగబద్దు అవుతుంది ఇట్లా. వయసు విను, ఎవరిది? తర్వాత నా కొడుకున్నాడు, ఒక 25-26 ఇయర్స్ కొడుకున్నాడు, వయసుని కొడుకు. వాడితో కూడా సంబంధం పెట్టుకుంది. నీ కొడుకుతో? నా కొడుకుతో కూడా సంబంధం పెట్టుకుంది. తను ఎట్లా తయారైందంటే తనకి ఒక సుఖపడ్డం తప్ప వేరే ఆలోచన ఏం లేనట్టు నాతో 4 years నాతో కమిట్మెంట్ అయ్యి రిలేషన్షిప్ సహజీవనం సాగిస్తూ ఈ రోజు నేను లేని టైంలో నా కొడుకుతో కూడా ఆమె సహజీవనం చేస్తుందంటే ఎంత దారుణం సార్. అది ఆ ప్రాబ్లం తీసుకోవడానికి ఫోన్ చేశాను. మా నాన్న ఏమంటారు మీ డాడీ ఇప్పుడు? మీ నాన్నే ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు ఆమెకు రిలేషన్ లేదని ఆమె చెప్తా. నువ్వు చెప్పమ్మా, నీకుందా లేదా రిలేషన్ ఎప్పుడైనా? సంబంధం ఉంటే నీకేంటి? సంబంధం ఉందో లేదా? ఇప్పుడు ఒప్పుకుంటావా లేదా? ఎందుకు కథలు చేస్తున్నావు? ఇప్పుడు రికార్డింగ్ విన్నావు కదా? ఉంటే నీకు సిగ్గు శరం ఏం లేదా? కాదు, వాళ్ళ తండ్రితో తిరిగిన తర్వాత కొడుకుతో ఎలా రిలేషన్ పెట్టుకుంటావు? ఎవరితో తిరుగుతుంది? నువ్వు మాట్లాడే పద్ధతి మాట్లాడు. నీకు పద్ధతి లేకుండా, సిగ్గు శరం లేకుండా నువ్వు మగుని వదిలేసి ఇట్లా తిరిగితే ఇలాంటి బుద్ధిలే వస్తుంది. కొంచెమైనా సిగ్గు శరం వాళ్ళతో పడక ఇంకా నీకు తెలిసిన కాదు, చేయకుండా మాట్లాడు. ఒక్క నిమిషం ఆగు. కాదమ్మా, నీకు ఒకటి ఎవడరా కాదు, మర్యాద మాట్లాడు. నువ్వు ఎక్స్ట్రా నువ్వు బద్దెగించి ఇట్లా అందరికి చెడగొడుతుంటే ఎవడు ఊకోడేడా? కథలు తెగకు నువ్వా? కాదు, నువ్వు ఎవరి సంబంధం కాదు. నువ్వు నీ సిగ్గు శరం లేకుండా ఒక వాళ్ళ కాదు వాళ్ళ అయ్యతోటి రిలేషన్ పెట్టుకొని వానితోటి తిరిగి ఎవరు సమాజంలో ఏమనుకుంటారు చెప్పు? సమాజంలో ఏమనుకుంటారు? ఏమవుతారు వరుస? ఒకవేళ నువ్వు ఒక అనుకుంటే నీ కొడుకు కాకపోయినా కొడుకు వరుస అవుతారు కదా నువ్వు తెలిసినప్పుడు. సిగ్గు శరం ఉందా? ఏం చేసినావు? పోయి పొదల్లో పోయి తిరిగి చేసిన తర్వాత నీకు పెళ్ళయింది, మగుడిని ఎందుకు వదిలేసినావు మనం? నీకు ఇష్టం అంటే ఆన్ని వదిలేసి ఇంకొని తగిలించుకుంటావు, వాని తగిలేసి వాని కొడుకుతో తిరుగుతావు. నువ్వు ఇగో సమాజంలో నీ లెక్క ఎవరికి ఇట్లా తిరిగి చెడగొడితే ఎవడు ఊకోరు ఇట్లా. ఎవరితో ఉన్నా నువ్వు ఎవరితో ఉంటున్నావు అని పాయింట్ ఇడా ఒకటి గుర్తుపెట్టుకో. నువ్వు తండ్రితో ఉండి కొడుకుతో తిరుగుతా అంటే ఎవడు ఊకుంటాడు సమాజంలో? సిగ్గుచారు మళ్ళా కాదురా, ఫాల్తు పాడక. ఇప్పుడే మీ అయ్య మాట్లాడింది విన్నావు, అయినా నీకేం సిగ్గుచరం అనిపించట్లేదా? దాన్ని సపోర్ట్ చేస్తున్నావు ఫాల్తు దానికి? ఒకటి విను, దాని జీవితాన్ని ఇప్పుడు నేను దానికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను? కాదు, ఎందుకంటే ఇప్పుడు నువ్వు తప్పు చేసినావా లేదా? ఇప్పుడు తప్పు చేసినావా? ఎందుకు మాట్లాడుతున్నావు? ఆమె మీ అయ్యతోటి తిరిగినప్పుడు తప్పు అనిపించట్లేదురా నీకు? ఫాల్తు పడక చెప్పాడా? ఇప్పుడే విన్నావు కదా నువ్వు, దాని మాటలు వినకు. అది బరి తెగించి ఇట్లనే తిరిగి అందరినీ సంఖ నాకిస్తుంది.
వాడిని చెడగొట్టి నువ్వు వాళ్ళని చెడగొట్టి నువ్వు బతుకుతున్నావు కథ తెలిసినావు. మరి చెడగొట్టే వాడి వయసు ఎంత, వాడెంత, నీ ఏజ్ ఎంత చెప్పు. నీ ఏజ్ ఎంత ఉంటుంది, ఆడ ఏజ్ ఎంత ఉంటుంది చూడడం పక్కన పెట్టా. ఎందుకు నువ్వు కలవలేరా? ఇప్పుడు కలవనికి రాలేను చెప్పురా. ఇప్పుడైనా బయట పెట్టు. షర్ట్ కాదు, ఇప్పుడైనా ఒప్పుకోను కథలు దెంగకు. మరి మామూలుగా దేనికి వస్తావు? చెట్ల పొదలు మామూలుగా వస్తావు మాట్లాడు. ఎందుకు వచ్చారు నువ్వు? నీకు చెప్పిన ఇప్పుడే నీకు రికార్డింగ్ వినిపించాలి. మీ అయ్యా కంప్లైంట్ ఎక్కడ వినరా? ఫాల్తు పాడకావు. నీకు ఇంకా బుద్ధి వస్తలే, సిగ్గు శరమేమో ఉందారా గాడిదిగా? నువ్వు తింటున్నావు కదా, దానికైతే బుద్ధి లేదు. నీకేమైంది? మీ అయ్య కలిసినావు దాంతో తిరిగా నీకు ఎట్లా అనిపిస్తుంది? సరే ఇప్పుడు నువ్వు దేనికి వచ్చినావు చెప్పు. అది ఏం చెప్తుంది ఇప్పుడు? ఇందాక ఏం చెప్తున్నావు మనం? అట్లా డ్రామాలు తెంగుతుంది. ఇట్లనే డ్రామాలు చేసి నీ జీవితం అంతా సంకనాకిస్తుంది. నీకు బుద్ధి రాదా నీకు? మీ అయ్యతో కలిసిన తెలిసింది కూడా నువ్వు అప్పటి నుంచి ఆమె గురించి మాట్లాడుతున్నావు. చెప్పు, మాట్లాడరా ఇప్పుడు. ఏంది ఇప్పుడు ఏమంటావు చెప్పు? ఎవరు తప్పు? ఇప్పుడు అర్థమవుతుంది ఆమె ఏం చేస్తుందో. నీ జీవితం సంకనాకిస్తుంది, ఎదుటి వాళ్ళందరినీ నాశనం చేస్తుంది. నీకు అర్థం కావట్లే నీకు? ఎవరెవరు నాశనం? ఇప్పుడైనా నీకు ఒకటే చెప్పేది, ఇప్పుడైనా ఒప్పుకుంటే ఓకే, లేకపోతే ఏం చేయాలో అది చేస్తా అన్న. నువ్వు ఆల్రెడీ వాడు ఒప్పుకున్నాడు కలవనికి వచ్చినా అని. తిరిగి ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు నువ్వు? 2 నెలల నుంచి. విషయం ఉందారా? నీ వయసు ఎంత ఉందో నీకు అర్థం కాదా? ఆమె వయసు ఎంత? ఆమెతో ఏం తిరుగుతావు చెప్పు? నీకు చదువుకోవాలని లేదా? మీ అయ్యే కష్టపడి దేనికి చదివిపిస్తుండు నీకు? మీ అయ్యే బుద్ధి లేక ఏమో అట్లాంటి పని చేసిండు. అట్లా చేసినా నువ్వు కూడా అట్లా చేస్తావారా? నీకు తెలియదారా? తెలుసుకో. నీ ఏజ్ ఎంత ఇప్పుడు? నీకు కాదు, ఇంకేం సపోర్ట్ ఇచ్చేదమ్మా? సిగ్గు లేదు, ఏం లేదు. మళ్ళీ మధ్యలో మాట్లాడుతున్నావు. కాదు, ఏం చదువుతున్నావు ఇప్పుడు? సెకండ్ ఇయర్. మరి నీకేం తెలియదా? ఏం నీకు సొయ్యి లేదారా? ఫాల్తు పాడకవు. 10th చదువుతానికి ఉంటుంది మెదడు, నీకు లేదా మెదడు? ఇప్పుడు అర్థం కావట్లే అంటున్నా. ఆమె ఏం చేస్తుంది అనేది. నీతో రిలేషన్, మీ తండ్రితో రిలేషన్, ఇష్టం ఉన్నట్టు ఇప్పుడు తెలిసింది కదా, అదే అంటున్నా. ఇప్పటికైనా నీకు ఏడికి వెళ్ళిపోతారా? తెలిసింది కదా. వదిలేయడం కాదు, బుద్ధి నీకు గడ్డి పెట్టి పంపిస్తా. ఉండు, కొద్దిసేపు ఉండు, మాట్లాడిన తర్వాత పంపిస్తా. ఎక్స్ట్రా దాని పని చెప్తా. ఏం చెప్పు, ఏం ఎక్స్ట్రా చేస్తున్నావు? ఏంది మరి? ఇందాక ఆపుతున్నావు, మళ్ళా చేసిందేమో మంచి పని అనుకుంటా. ఇప్పుడు నీకు అనుకుంటున్నావేమో, ఎవరికి తెలియదు ఏందని బయటేస్తున్నాయేమో. ప్రతిదీ అక్కడ కెమెరా పెట్టినా, దాని వెనకాల ఉంది ఆల్రెడీ. చెట్టు వెనకాల పెట్టినా ఆల్రెడీ. నీకు ఎట్లా చేయాలో అట్లా చేస్తాను. నువ్వు ఏమనుకుంటున్నావు? ఇట్లా దేని వల్ల పడతా? చేసే పనులు ఆగమ్మా, నువ్వు ఇవన్నీ చేయకు. మర్యాదగా ఇక్కడ ఉండు. కెమెరా డిలీట్ చేసే లేదు, ఏం లేదు. ఎక్స్ట్రా చేయకడా. ఎందుకు చేయాలి? ఏంది ఎట్లా మాట్లాడుతున్నావు? మర్యాద మాట్లాడు. నాటకాలు తెగకు. మూతే పళ్ళన్నీ పలగడతా. ఏమో లేడీస్ అని వదిలే. ఫస్ట్ ఆగబే మాట్లాడదాం. ఆగరా బాయ్, దీని మధ్య తెలుసు. ఏంది చెప్పు? ఏంది రాగి అంటున్నావు? ఏంది సిగ్గుశరం ఉందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు చేయాలి చెప్పు? ఎందుకు చేయాలి? చేసేది లేదు, ఏం లేదు. ఇక్కడ ఉండి ఫస్ట్. నువ్వు ఇట్లనే చేసినావు అనుకో, పోయి పోలీస్ కేసులో పెట్టిస్తావు వాడిని. వినరా బాయ్, ఫాల్తు కానీ. నిన్ను ఒక్క నిమిషం వింటావా లేదా? నిన్ను చెడగొట్టింది ఆమె పైన కేసు పెట్టి. ఏం కాదు, ఈమె బాగా బరిదేగించి ఇట్లనే ఎంతమందిని ఇట్లా మోసం చేస్తావు. ఇప్పుడు నీతో తిరిగింది, రేపు ఇంకోటితో తిరుగుతుంది, వాడిని కూడా ఇట్లా చెడగొడుతుంది. ఇట్లా కాదు కానీ నువ్వు కేసు పెట్టిస్తే అప్పుడు నీకు తెలుస్తుంది. అర్థమవుతుందా? పద కేసు పెడతాం. దేనికి వద్దు? ఏం తప్పు అయిపోయింది? నువ్వు ఆడ జీవితం చేసిన తప్పులన్నీ వాడు మళ్ళీ చదువు మానేసి వెనకాల తిరిగిండు. వాడు ఇప్పుడే ఏం చేయాలి? ఏమైపోయింది మళ్ళీ వదులుతున్నావు? దేనికి వదిలేయాలి? కాదు, వాళ్ళ అయ్యతో నువ్వు తిరగలే మరి సిగ్గు అనిపించట్లే? వాడు కొడుకుతో ఎట్లా తిరగబుద్ది అయితే? వాడికే తెలియక చేసిండు. నీకు తెలుసు కదా. తెలిసి ఎట్లా తప్పు చేసినావు మనం? కొంచెమైనా అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు. నువ్వు ఏం మనిషివా గాడిదివా? కాదు, తండ్రితో తిరిగి కొడుకుతో ఎట్లా చేయబుద్ది అయితే నీకు? సిగ్గుశరం లేకుండా నీకు? కాదు, సమాజంలో బతుకుతున్నావు, ఫ్యామిలీ విలువలు ఏం తెలియదా నీకు?
కాదు వాయి వరుసలు ఏం తెలియదా నీకు? వాయి వరుసలు ఎందుకు? ఆడిని పెళ్లి చేసుకున్నా డాడీని పెళ్లి చేసుకోకపోతే ఎంతమందితో తిరుగుతావు? ఇట్లానే తిరుగుతా దానికి ప్రాబ్లం కదా. వాడిని వాళ్ళ డాడీని పెళ్లి చేసుకుంటే మీరు అడగడాకైనా బాగుంటది, ఎవడ చూసి చెప్పడాకైనా వాడితే నీకు సిగ్గుండాలమ్మా అట్లా చెప్పని. ఇక పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా అది తప్పు. ఏమైనా వ్యభిచారం చేస్తున్నావు అయింది మరి? లేకపోతే మరి నువ్వు మంచిగానే బతుకున్నావు కదా, నీకు ఎందుకు ఈ బుద్ధులు ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు ఎందుకు అవన్నీ అయిపోయింది కదండి. నీకు అయిపోయింది. ఇప్పుడు చక్కగా ఉంటావా లేదా ఒకటే చెప్పు. ఎక్స్ట్రా చేసినావు అనుకో ఇప్పుడే కేసు పెట్టిస్తా నీకు, అప్పుడు తెలుస్తా. ఏమే మీద కేసు పెట్టాను అవన్నీ నాటకాలు దిగా కానీ అన్ని ట్రాప్ చేసి వాడిని మార్చి ఆ జీవితం అంతా నాశనం చేస్తున్నట్టు కేసు పెడతా. పోయి పెడతాం కదా. దేనికొద్దు? ఎందుకు వద్దు అంటున్నావు ఇప్పుడు మరి? వదిలేసింది అంటే నువ్వు ఇంకోసారి ఎవరి జోలికైనా వెళ్తావు మరి? ఇంకోసారి వెళ్ళినాం అనుకో మొత్తం రికార్డింగ్ అవుతుంది. కెమెరా మొత్తం అన్ని ఏమేమి చేసినావో ప్రతిది రికార్డ్ అయింది. పబ్లిక్లో పెడతా, అప్పుడు తెలుస్తాయి. నువ్వు ఇలాంటి వాళ్ళు, ఇలాంటి అమ్మాయిలు కూడా ఆడవాళ్ళు కూడా ఉంటారని తెలుస్తా అందరికి జనాలకి. నువ్వు చేసేది తప్పైందని ఇప్పుడు చెప్తున్నావు. ఇంతకుముందు ఏమైంది మరి? నీకు తెలియదా? నీకు తెలిసి మరి ఎట్లా తప్ప చేయబోద్దా? ఏం మాట్లాడతావు? వెళ్ళి ఇక్కడ నుంచి ఫస్ట్ వెళ్ళు. ఇంకెంతవరకు వదిలేసండి. ఇంతవరకు ఇంక ఇప్పుడు ఏ తప్పు చేయను. ఇప్పుడు స్కూటీ మీద వచ్చాం కదా, ఇంకా అలా నడుచుకుంటా. నువ్వు అన్ని డ్రామాలు ఏం చేయక ఇక్కడ మళ్ళీ నువ్వు ఫస్ట్ నడుచుకుంటే వెళ్ళు. వాడితో ఇంకోసారి ఆయనతోటి కాంటాక్ట్ ఉండడం కానీ వాడితోటి ఏదైనా చేసినావు అనుకో ఎట్లా చూసిన నడుచుకుంటే ఎక్కడ కనిపించినా ఏం చేస్తానో నాకే తెలియదు. ఫస్ట్ నడుచుకుంటే వెళ్ళు. పోయి బస్సులు దొరికితే ఆడపోయి ఎక్కువ వెళ్ళు. నువ్వు ఇక్కడ రాను నువ్వు ఫస్ట్. అలాంటి వాళ్ళతో ఎట్లా తిరిగి ఎందుకు నాశనం చేసుకుంటున్నాను లైఫ్? మంచిగా చదువుకున్నటువంటి చదువుకోక ఇవన్నీ చేస్తే ఏమొస్తా చెప్పు నీకు? నీకు ఎట్లా అసలు ఎట్లా పరిచయం అయిందామా? మామూలుగా ఇంటికి వచ్చి అప్పుడప్పుడు డబ్బులు అడిగేది. అప్పుడప్పుడు ఏదో పని ఉండే తీసుకెళ్లేవాడిని. పని ఉందా అనేది. ఇప్పుడేమో ఎలా జరిగిందని నాకు తెలియదు అన్నాను. ఆమెకు బుద్ధి లేకుండా వచ్చు కానీ నీకైనా కొంచెమైనా బుద్ధి ఉండాలి. ఎవరితో తిరుగుతున్నావు, ఏం చేస్తున్నావు అనేది అర్థమవుతుందా? చదువుకోకుండా ఇవన్నీ పని ఎందుకు? చదువుకోక ఏంది ప్రాబ్లం చెప్పు? చదవనికి ఏమన్నా చదువు రాదా నీకు? మరి వచ్చినప్పుడు ఎందుకు ఆమె ఎన్నికలు ఎందుకు తిరుగుతున్నావు? కాలేజ్ వదిలేసి ఆ ఆంటీలు ఎన్నికలు తిరిగితే ఏమొస్తుందా నీకు? మీ అయ్యకి ఎలాగో బుద్ధి లేదు. బుద్ధి లేక ఇలాంటి పని ఇంటి దాకా తెచ్చుకున్నాడు కాబట్టి నువ్వు కూడా చెడగొట్టింది. దానికైతే బుద్ధి లేదు. ఎవరిని చెడగొడుతున్నావు? అందరు మీ అయ్యని నిన్ను కూడా చెడగొట్టింది. ఇప్పటికైనా అర్థం చేసుకో. ఇంకా ఎవరు ఎలాంటి ఆంటీల జోలి కానీ అమ్మల జోలి కానీ ఏడికి వెళ్ళకుండా మంచి చదువుకొని బాగోడు. అర్థమవుతుందా? చదవకపోయినా ఏదో ఒక పని చేసుకుని అయినా బతకాలి కానీ ఇలాంటి పని చేయకు. ఇలాంటి చేస్తే ఏం రాదు. అర్థమవుతుందా? మీ అయ్య చెప్పిండు ఆల్రెడీ. ఏడ్చుకుంటా చెప్తుంటే ఇంకా నేను చెప్తా పట్టుకొని వాళ్ళని ఎక్కడ పోతారో పట్టుకొని నేను బుద్ధి చెప్తా అని చెప్పిన కాబట్టి ఇవన్నీ చేసింది. మీ అయ్యనే కంప్లైంట్ ఇచ్చిండు ఇదంతా తెలుసా? ఎవరు చెప్పేది ఏం లేదు. నువ్వు చెప్పాను కానీ నువ్వు ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకు. వీడియో అట్లనే ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి ఎవరితో కనిపించినా నీ ఇజ్జత్ అంతా ఇస్తా. ఎట్లా చేయాలో అట్లా చేస్తా. సో ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూశారు కదా. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఏం జరిగింది అనేది. సో ఆమెనైతే మనం చాలా వరకు కౌన్సిలింగ్ ఇచ్చినాం. ప్లస్ ఆమె పైన అయితే కేసు అయితే పెట్టించిన. పోలీసు వాళ్ళు చూసుకుంటా అని చెప్పారు కాబట్టి మనం అయితే వదిలిస్తాం. సో రికార్డ్ చేసిన వీడియో మొత్తం తీసుకెళ్ళి వాళ్ళ ఫాదర్కి అయితే డీటెయిల్గా చూపించిన. వాళ్ళ కొడుకుకి ఎట్లా బుద్ధి చెప్పినాం, ఏం చేసినా అనేది డీటెయిల్గా వాళ్ళ ఫాదర్ చూపిస్తే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా థ్యాంక్స్ అని అయితే చెప్పిండు. ఇక్కడ ఎవరిది తప్ప అనేది మనం చెప్పలేము. ఎందుకంటే మూడు రకాలు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వరకు తప్పు చేసింది ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఎవరిని ఏం తెలుసుకోకుండా ఇంటి దాకా తెచ్చుకొని ఇంట్లో ఉంచుకోవడం, కొడుకు ఉండగా కొడుకు ముందు ఇలాంటి తప్పు పని చేయడం వల్ల సో అతన్ని చూసి వాళ్ళ కొడుకు గీడ ఇట్లా తయారైండు. సో నేను చెప్పేది ఏంటంటే ఇంట్లో ఒక పెద్ద దిక్కున్న ఎవరి ఫాదర్ అయినా ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళ నుంచి చూసే పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి ఫస్ట్ వాళ్ళు కరెక్ట్గా ఉండడం నేర్చుకోవాలి. నేర్చుకుంటే పిల్లలు కూడా అదే దారిలో వాళ్ళు ఎదుగుతారు. సో నేను అదే చెప్పాలనుకుంటున్నాను. ఇందులో ఏంటంటే ఫ్రెండ్స్, వాళ్ళ ఫాదర్ కరెక్ట్గా లేకపోవడం వల్ల వాళ్ళ కొడుకు కూడా ఇలాంటి తప్పు చేయడం జరిగింది. సో మీకు ఆల్రెడీ అర్థమైతే క్లియర్గా వీడియోలో. సో నేను చేసిన విధానం కరెక్ట్ రాంగ్ కింద కామెంట్లో తెలియజేయండి. ఇంకా నచ్చినట్లయితే మీకు ఈ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. చలో రైట్.